ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ కింగ్ ఛానల్. మేము మల్బరీ వేసాము ఈరోజు. చెట్లు మొలకలు మల్బరీ వేసాం. 5 days అయింది. ఇప్పుడు అది ఎట్లా ఉన్నాయో మనం ఒక్కొక్కటిగా చూద్దాము. ఫస్ట్ మల్బరీ వచ్చింది చూడండి. ఇక్కడ ఇలా మొలకలు వచ్చినాయి. దీనికి చూడండి, దీనికి ఇక్కడే వచ్చింది. దీనికి ఏకంగా ఇదిగోండి, దీనికి ఇట్లా మొలకలు కూడా వచ్చేసినాయి. ఇంకోటి మొలకలకి స్టార్ట్ అవుతుంది. ఇంకోటి చూడండి, ఇదిగోండి. వీడియోలో కనబడుతుంది ఏమో నాకు తెలీదు, అలా కనబడుతుంది. ఇంకోటి దీనికి కూడా అలాగే, అన్నిటికీ అలాగా. ఒక్కదానికి మాత్రం ఆపుకోలేక వచ్చేసింది. ఇంకో చెట్లు కూడా వేసాడు తాతయ్య. ఇదిగోండి, టమాటా చెట్టు విత్తనాలతో వేసింది. ఇవన్నీ టమాటాలు చాలా బాగున్నాయి కదా. ఈ టమాటాలు ఈ విత్తనాలతో చాలా బాగా వస్తున్నాయి. మీరు కూడా విత్తనాలతోనే ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. నేను పడిపోతా. ఇప్పుడు మనం ఇది తాతయ్య ఇంటి నుంచి వ్యూ ఉంటుంది. అది సో మచ్ క్యూట్ ఫ్రెండ్స్. ఇది చూడండి ఎంత బాగా వస్తుందో. అక్కడ చూడండి ఒక క్యాట్, చూడండి దాని పిల్లలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఎక్కడంటే అదిగో దాంట్లో, అదిగో అక్కడ దాంట్లోనే ఇల్లు కట్టించేసాను ఏకంగా. దానికి ఇట్లా కట్టెలు మొత్తం నేచరే ఇక్కడ తాతయ్య వాళ్ళ ఇంట్లో. అక్కడికి మాత్రం ఎప్పుడు వెళ్ళలేదు తాతయ్య. అక్కడ చూడండి ఒక చిన్న క్యాట్ నిద్రపోతుంది. చనిపోయిందో ఏమో ఫ్రెండ్స్. ఇది అలా ఉంది. ఇది నేను చిన్నప్పుడు ఉండే కొండది. ఇప్పుడు చూడండి మొత్తం తుప్పి పట్టిపోయింది. ఇది దోసకాయ భలే వస్తుంది. దీనివన్నీ ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఎంత బాగుంటుందంటే అక్కడ ఒక కుక్క ఉంది చూసాడా, అదే నాన్నమ్మ ఇసుక పెట్టే కుక్క. అంటే భైరవ తాతయ్య. ఇది తాతయ్య పెట్టు. నానమ్మ ఇక్కడే ఉంది, ఇంట్లోనే ఉంది. తాతయ్య హాయ్ చెప్పు. నీ తోటలా మొత్తం వేసిన చెట్లు అవన్నీ చూపిస్తున్నా నేను. ఇట్లా ఉంటుంది రాగానే ఎంట్రన్స్. ఇంత బాగుంటుంది. మొత్తం చెట్లన్నీ డీటెయిల్గా చెప్పేస్తాను నేను. మల్బరీ చెట్టు వచ్చింది తెలుసా, మొలకలు వచ్చినాయి. అంతా ఎంత తాతయ్య ఈ చెట్లు కూడా తాతయ్య వేసాడు ఇక్కడ బయట. ఈ చెట్లు పైన ఇంత పెద్ద చెట్టు ఉంది కదా, ఆ చెట్టు అంతా కూడా తాతయ్య వేసింది. తాతయ్య పెద్దవి చెట్లన్నీ అక్కడ 2 చెట్లు వేసారు. ఏం చెట్లు నాకు కూడా అర్థం కాదు, కానీ ఇంటి మీదకి పెడతా ఉంటాయి. ఇంత పెద్ద, చాలా పెద్దది అది. మళ్ళీ ఇక్కడ ఇంకో చెట్టు వచ్చేసింది. ఇది చాలా ఏడదాకా ఉండింది. మనం ఎంట్రన్సే కవర్ చేసేసింది ఇది. అందుకని తాతయ్య కట్ చేసేసాడు. మళ్ళీ చిగుళ్ళు అట్లా వచ్చేసింది. ఇది కూడా నీట్గా
కలర్గా అట్లా నీట్గా వచ్చింది ఫ్రెండ్స్. ఇదిగోనే మొత్తం తెంపేస్తుంది ఏంది ఇది తెలుసా మీకు? చాలా బాగా చుట్టుకుంటుంది. ఇది ఇక్కడ పాకించి అక్కడ వేసేస్తాం. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంత డీటెయిల్ ఇక్కడ కూడా మొత్తం ఇదో కాలువనే కవర్ చేసేసింది ఈ చెట్లు. మళ్ళీ ఇక్కడ పాకులు అవన్నీ చేసేసాయి. ఇక్కడ తెలుసా మీకు? ఇక్కడ చాలా పెద్ద పాము ఉండింది. ఇక్కడ పోయింది అది. ఇది మామూలుగా అదంతా పైన ఉండింది, కట్ చేసే సైడ్ మళ్ళీ పైకి వచ్చేసింది అది. ఇదిగోండి నీట్గా పూలు లబ్బలు వస్తాయి. ఇది మళ్ళీ ఇక్కడ వెనకాల కూడా ఒక ప్లేస్ ఉంది, వెనకాల కూడా చెట్లు ఉన్నాయి, చూపిస్తాను. ఇదిగో అంత పెద్దవి, అసలు చెయ్యి ఇట్లా పెట్టాలి నేను. చాలా 3 ఉన్నాయి, మొత్తం 3 ఉన్నాయి. ఇంకా వెనకాల ప్లేస్ కూడా ఉంది. రే నువ్వు బాగా కూర్చోరా, తీసినా కదా బాగా. ఎప్పుడు నిన్ను కూడా తీసేస్తా. ఇదిగోండి రాయి మీద కూడా ఇది మామూలుగా రాయి మీద ఉండింది. ఆ చెట్లు రాయి మీద ఉంటే అది పక్కకు జరిగేసింది. ఇది బలం, ఇది కూడా పెరిగింది. ఇదేదో తాతయ్య తీసేసాడు చాలా. ఇటు సైడు ఇది ఇంటి బ్యాక్ సైడ్, ఇంటి వెనకాల కూడా ఇది ఒక్కటి మొలిచింది ఫ్రెండ్స్. ఇంటి వెనకాల కూడా చూడండి మొలిచింది. ఇంటి వెనకాల ఇది ఇక్కడ ఒక ఇల్లు చేశారు, కానీ అది పూర్తి అవ్వలేదు.